మొక్కల పెరుగుదల ఒక అత్యంత సంక్లిష్టమైన వేగవంతమైన జీవ నిర్మాణ ప్రక్రియ. ఒక చిన్న విత్తనం భూమిని చీల్చుకుని బయటకు రావడం వెనుక ఒక ఖచ్చితమైన సప్లై చైన్ పనిచేస్తుంది. ఈ జీవ యంత్రానికి ప్రధానమైన చట్రం నిర్మించడానికి 3 ప్రాథమిక మూలాలు అవసరం: కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. మొక్కలు వీటిని నేరుగా తమ చుట్టూ ఉన్న గాలి మరియు నీటి ద్వారా గ్రహిస్తాయి. అయితే గాలి మరియు నీరు కేవలం ఈ 3 మూలకాలను మాత్రమే అందిస్తాయి. ఈ యంత్రం పూర్తిస్థాయిలో పనిచేయాలంటే నేల నుండి ఖచ్చితంగా మరో 14 పోషకాలను సేకరించాలి. ఈ 17 పోషకాలలో ఏ ఒక్క చిన్న మూలకం లోపించినా మొక్కల జీవక్రియలన్నీ పూర్తిగా ఆగిపోతాయి. వ్యవసాయంలో ఇది ఎవరూ తప్పించుకోలేని ఒక కఠినమైన నియమం. అందుకే ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా వేర్లు పెరగకపోవడం వంటి లక్షణాలు యాదృచ్ఛికంగా వచ్చే వ్యాధులు కావు. అవి మొక్కల పోషకాల సరఫరాలో ఏర్పడిన లోపాన్ని సూచించే ఖచ్చితమైన హెచ్చరికలు. నేల నుండి గ్రహించే ఈ 14 పోషకాలను ప్రధానంగా 2 వర్గాలుగా విభజిస్తారు: మ్యాక్రోపోషకాలు మరియు మైక్రోపోషకాలు. ఈ రేఖాచిత్రం చూపిస్తున్నట్లుగా ఈ విభజన పూర్తిగా మొక్కలు తీసుకునే భౌతిక పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మ్యాక్రోపోషకాలు భారీ మోతాదులో అవసరంగాగా మైక్రోపోషకాలు అతి తక్కువ పరిమాణంలో సరిపోతాయి. పరిమాణంలో ఇంత తీవ్రమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒక మైక్రోపోషకం లోపిస్తే జరిగే నష్టం అది పెద్ద మ్యాక్రోపోషకం లోపించినంత తీవ్రంగానే ఉంటుంది. ఈ నిర్మాణంలో మొదటి దశ ప్రధాన పోషకాలు లేదా మ్యాక్రోపోషకాలు. ఇవే నత్రజని, నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. మొక్కల ఆరోగ్యాన్ని నియంత్రించాలంటే ఈ అసమానమైన పరిమాణాలను ఖచ్చితమైన సమతుల్యతలో అందించాలి. నత్రజని, నైట్రోజన్ N అనేది మొక్కలలో ఆకుల వేగవంతమైన పెరుగుదలకు మరియు ముదురు ఆకుపచ్చ రంగుకు కారణమయ్యే ప్రాథమిక ఇంధనం. మొక్కలలో అత్యంత కీలకమైన ప్రోటీన్ తయారీకి నత్రజని ప్రధానమైన మూలకం. ఈ రేఖాచిత్రం చూపిస్తున్నట్లు నత్రజని మొక్కల నాళాల వ్యవస్థలో ఒకచోటి నుండి మరొక చోటికి సులభంగా ప్రయాణించగలదు. కొత్త ఆకులు పెరగడానికి నత్రజని అవసరమైనప్పుడు మొక్క తన పాత ఆకులలోని నత్రజనిని లాగేసుకుంటుంది. అందుకే నత్రజని లోపం ఎప్పుడూ ముందుగా కింది భాగంలో ఉన్న పాత ఆకులు పసుపు రంగులోకి మారడం ద్వారా బయటపడుతుంది. ఈ లోపం తీవ్రమైతే మొక్కల మొత్తం ఎదుగుదల మందగిస్తుంది. కింది ఆకులు పసుపు రంగులోకి మారడమనేది మొక్కల ప్రోటీన్ ఉత్పత్తి ఆగిపోయిందని నిర్ధారించే ఖచ్చితమైన దృశ్యసూచిక. తదుపరి ప్రధాన పోషకం ఫాస్ఫరస్ P. ఇది మొక్కలలో శక్తి మార్పిడిని నియంత్రించే వ్యవస్థ. భూమి లోపల వేర్ల అభివృద్ధికి, అలాగే పువ్వులు మరియు గింజల ఏర్పాటుకు ఫాస్ఫరస్ ప్రత్యక్షంగా సహాయపడుతుంది. ఈ ఛాయాచిత్రం ఫాస్ఫరస్ లోపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మొక్కల పెరుగుదల ఆగిపోవడంతో పాటు కుడివైపున ఉన్న ఆకు ఊదా రంగులోకి లేదా గాఢమైన ఆకుపచ్చ రంగులోకి మారడం ఫాస్ఫరస్ లోపానికి సంకేతం. మూడవ ప్రధాన పోషకం పొటాషియం K. ఇది మొక్కల అంతర్గత నియంత్రణ వ్యవస్థగా పనిచేస్తుంది. కణాలలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడం, వ్యాధుల నిరోధకతను పెంచడం మరియు గింజల నాణ్యతను నిర్దేశించడం పొటాషియం బాధ్యత. పొటాషియం లోపించినప్పుడు ఆకుల అంచులు ఎండిపోయి బ్రౌన్ మచ్చలు ఏర్పడతాయి. నత్రజని నిర్మాణాన్ని నేపం పనిచేస్తుంది, ఫాస్ఫరస్ శక్తిని అందిస్తుంది మరియు పొటాషియం అంతర్గత వ్యవస్థలను నియంత్రిస్తుంది. వీటిలో ఏది విఫలమైనా వేరువేరు రకాల దృశ్య సంకేతాలు నిలబడతాయి. ఇప్పుడు ద్వితీయ పోషకాలను అంటే సెకండరీ న్యూట్రియంట్స్ను పరిశీలిద్దాం. వీటిలో మొదటిది కాల్షియం. కాల్షియం అంటే Ca. కొత్త కాండం మరియు వేర్లు అభివృద్ధి చెందుతున్నప్పుడు కణగోడలను బలోపేతం చేసే సిమెంట్ లాగా కాల్షియం పనిచేస్తుంది. నత్రజని వలే కాకుండా కాల్షియం మొక్కలలో కదలలేదు. కాబట్టి కాల్షియం లోపం ఏర్పడినప్పుడు కొత్తగా వచ్చే ఆకులు వంకరగా మారి వికృతంగా తయారవుతాయి. తదుపరి ద్వితీయ పోషకం మెగ్నీషియం. మెగ్నీషియం అంటే Mg. మొక్కలు సూర్యరశ్మి ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే ఫోటోసింథసిస్ ప్రక్రియలో క్లోరోఫిల్ అత్యంత కీలకం. ఈ నిర్మాణాన్ని గమనిస్తే ఆ క్లోరోఫిల్ అణువుకు కేంద్ర బిందువు ఈ మెగ్నీషియం. మెగ్నీషియం లోపించినప్పుడు ఆకుల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. కానీ ఈ దృశ్యంలో కనిపిస్తున్నట్లు ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే మిగిలిపోతాయి. మూడవది సల్ఫర్. సల్ఫర్ అంటే S. ఇది ప్రత్యేకమైన ప్రోటీన్ల తయారీకి మరియు మొక్కకు ఆకుపచ్చ రంగును ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సల్ఫర్ లోపించినప్పుడు మొక్క పైభాగంలో ఉండే కొత్త ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈ ద్వితీయ పోషకాలు మొక్కల సూక్ష్మ నిర్మాణాన్ని పట్టి ఉంచుతాయి. ఇవి లేకపోతే కణాల నిర్మాణం కుప్పకూలుతుంది.
మరియు పరమాణు స్థాయిలో ఆహార తయారీ ఆగిపోతుంది. ఇక చివరిగా సూక్ష్మ పోషకాలు లేదా మైక్రోపోషకాలు మైక్రోన్యూట్రియంట్స్. ఇవి అత్యంత తక్కువ పరిమాణంలో అవసరమైన జీవక్రియలకు చాలా ముఖ్యమైనవి. ఇనుము, ఐరన్ మరియు మ్యాంగనీస్ క్లోరోఫిల్ తయారీని మరియు ఫోటోసింథసిస్ ప్రక్రియను నడిపిస్తాయి. జింక్ మొక్కల పెరుగుదలకు అవసరమైన హార్మోన్లను తయారుచేస్తుంది. బోరాన్ పువ్వులు మరియు గింజల అభివృద్ధిని నిర్దేశిస్తుంది. కాపర్ క్లిష్టమైన ఎంజైమ్ చర్యలను నడిపిస్తుంది. నత్రజని వినియోగానికి మాలిబ్డెనమ్ అవసరం. అలాగే క్లోరిన్ మరియు నికెల్ సూక్ష్మస్థాయిలో నీటి సమతుల్యతను కాపాడతాయి. ఈ 8 మూలకాలు జీవక్రియలను రగిలించే స్పార్క్లు లాంటివి. ఇవి లేకపోతే నేలలో ఎంత పెద్ద మొత్తంలో ప్రధాన పోషకాలు ఉన్నా అవి నిరుపయోగంగానే మిగిలిపోతాయి. ఇప్పుడు ఈ కణస్థాయి నుండి బయటకు వచ్చి పూర్తిస్థాయి పంటను గమనిద్దాం. గరిష్ఠ దిగుబడి అనేది ఈ మూలకాలన్నీ ఒకదానితో ఒకటి నిరంతరాయంగా పనిచేయడం వల్లే సాధ్యమవుతుంది. ఈ 17 పోషకాల సరఫరా సమతుల్యంగా ఉన్నప్పుడే కాండం అభివృద్ధి చెందుతుంది, ఆహార తయారీ సజావుగా సాగుతుంది, గింజలు ఏర్పడతాయి, వ్యాధును తట్టుకునే శక్తి వస్తుంది మరియు అంతిమంగా దిగుబడి పెరుగుతుంది. ఈ వ్యవస్థ అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. ఈ చైన్ మోడల్ని గమనించండి. జింక్ లాంటి ఒక చిన్న సూక్ష్మ పోషకం లోపించినప్పుడు